గురువుగారు కాశీ దారం అని నల్లగా ఉన్నటువంటి ఒక దారాన్ని చేతికి చుడుతూ ఉంటారు. ఈ కాశీ దారానికి, కాశీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? చాలామంది కట్టుకుంటూ ఉంటారు. పూర్వపు రోజుల్లో నల్లని కాశీ దారం అని, కాశీ తోరం అని దానికి పేరు ఉండేది. నల్లని తాడు ఉండేది, కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు కట్టుకోకుండా తొడుక్కునే పరిస్థితి వచ్చింది. వాటిల్ని అలా తయారు చేసి అమ్ముతున్నారు కాశీలోనే. ఈ కాశీదారం ఎవరికి సంకేతము అంటే కాలభైరవునకు సంకేతం. కాల అంటే నలుపు అని అర్థం. ఆ కాలభైరవుడు దేనికి సంకేతం అంటే ఆ నల్లని దారానికి సంకేతం. కాశీనగరంలో విశ్వనాథుని అనుమతి ఉన్నా మనం అడుగు పెట్టలేం. కాశీనగరంలో ముగ్గురు ప్రధానమైనటువంటి దేవతలు. స్కాంద పురాణంలో కాశీఖండం అనేటువంటి ఒక ఖండం ఉన్నది. ఆ కాశీఖండంలో ఏమని చెప్పబడి ఉన్నది అంటే పరమేశ్వరుని అనురాగం, అనుగ్రహం ఉండాలి, కాలభైరవుని అనుమతి ఉండాలి. అక్కడ నివసించాలి అంటే మనకు ఏదో ఒక గది దొరకాలి, లేదా ఓ ఇల్లు దొరకాలి, ప్రైవసీ ఉండాలి కదా వెళ్ళి ఉండడానికి. దానికి ఎవరి అనుమతి కావాలి అంటే దండపాణి అనుమతి కావాలి. ఈ ముగ్గురి అనుగ్రహం ఉంటే కాశీలో వెళ్ళి మనం కొంతకాలం నివసించి ఆ విధమైనటువంటి పుణ్యాన్ని, ఆ ధర్మాన్ని, ఆ దివ్యత్వాన్ని పొందవచ్చు. మనం ఊరికే దర్శించి రావటం అనేటువంటిది కాశీనగరానికి విశేషమైనది కాదు. అక్కడ ఉండటమే గొప్ప విశేషం. అక్కడే మరణించడం అంతకన్నా గొప్ప విశేషం. మరణించడానికి కూడా ఎవరి అనుమతి కావాలి అంటే కాలభైరవుని అనుమతే కావాలి. మరణించేటువంటి అవకాశం, ఆ కాశీనగరంలో మరణించే అవకాశం ఉంటేనే కాలభైరవుడు అక్కడ ఉంచుతాడు. లేకపోతే కాలభైరవుడు అక్కడి నుంచి వాళ్లను బయటకు ఏదో కారణం చేత పంపించేస్తాడు. అందువల్ల కాలభైరవుడే కాశీనగరంలో అత్యంత విశిష్టమైనటువంటి వాడు. కాశీనగరం వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ముందు ఎవరి దర్శనం చేస్తారు అంటే కాలభైరవుని దర్శనమే చేస్తారు. ఆ తర్వాతనే సాక్షి గణపతిని, డుండి గణపతిని చూచి అప్పుడు విశ్వనాథుని వద్దకు, అన్నపూర్ణమ్మ వద్దకు, విశాలాక్షమ్మ వద్దకు వెడతారు. ఇది కాశీ యాత్ర యొక్క నియమావళి. ఆ కనుక కాలభైరవుడు అత్యంత ప్రధానమైనటువంటి వాడు కాశీనగరానికి. ఆ కాలభైరవుణ్ణి గనక మన దగ్గర పెట్టుకుంటే, మన చేతికి కట్టు వేసుకుంటే కాశీనగరం వెళ్ళే అవకాశం వస్తుంది, కాశీలో ఉండే అవకాశం వస్తుంది, కాలభైరవుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది, మనం వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కాశ్యాంతు మరణాన్ ముక్తి అని చెబుతున్నది. కనుక కాశీనగరంలోనే ఉండి కాశీనగరంలోనే మరణిస్తే ఇంకా పాపపుణ్యములు ఏవున్నాయో అవన్నీ అనుభవించేటువంటి అవకాశం లేకుండా కేవలం మోక్షాన్ని పొందుతాం. కనుక ఆ కాలభైరవ అర్చన కొరకే, ప్రత్యేకించి అర్చన చేయటం కాకుండా ఎప్పుడూ దగ్గర ఉంచుకుని ఆ కాలభైరవుని యొక్క రక్షణలో ఉండటం కోసమే ఆ కాశీ తోరం అనేది, కాశీ దారం అనేటువంటిది అనాదిగా చాలా కాలం నుంచి పెద్దలు అనుసరిస్తూ వచ్చారు. కంకణంగా చేతికి కట్టుకుని వస్తారు. అది దీక్షా కంకణం. ఏమిటా దీక్ష అంటే నేను కాశీనగరంలో నివసించాలి కనుక ఓ కాలభైరవ నాకు ఆ అనుమతి ఇవ్వవయ్యా, నన్ను ప్రవేశపెట్టవయ్యా అని. అందుకోసం కాశీ.